అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈడుపుగల్లి ఎంపీపీ పాఠశాలలో మా పాప 4వ తరగతి చదువుతుంది. అక్కడ స్కూల్లో మండవ శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు ఇంగ్లీషు ఈవీఎస్ డీల్ చేస్తారు. ఆయన ఆడపిల్లల పట్ల చాలా అసభ్యంగా బ్యాడ్ టచ్ చేస్తూ పిల్లల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ దాదాపు సంవత్సరం నుంచి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతూ సదరు ఉపాధ్యాయులకు తెలిసిన, ప్రధాన ఉపాధ్యాయురాలకు తెలిసిన, అక్కడ స్వీప్ చేసే ఆవిడకి తెలిసిన, ఈ రోజు వరకు కూడా ఆ విషయం బయట పెట్టకుండా వాళ్ళు మేము మందలించామనే చెప్తున్నారు. కానీ ఆయన మీద ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. పాప చాలా ఇబ్బంది పడుతూ నాతో ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా ఎవరికి జరిగిందని నేను అడిగితే, ఆ పాప పలానా ఊర్ల పేర్లు చెప్తే వాళ్ళందరి ఇళ్ళకు కూడా నేను వెళ్ళాను మా ఆయన్ని తీసుకొని. ఆయన నేను ఇద్దరం వెళ్ళి కనుక్కుంటే ఆ పిల్లలు జరిగిందంతా అప్పుడు పేరెంట్స్ ముందు బయట పెట్టారు. మీరు ఎందుకు చెప్పలేదమ్మా ఇన్ని రోజులంటే, మా టీచర్ చెప్పొద్దన్నారు, అందుకే మేము చెప్పలేదు. మా సారు చెప్తే మమ్మల్ని కొడతానని మమ్మల్ని భయపెట్టాడు, అందువల్ల మేము చెప్పలేదు అని ప్రతి ఒక్క పిల్లలు ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని మాకు చెప్తే ఇంకా వెంటనే మేము పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద నిన్న కేసు నమోదు చేశాము. ఎలాగైనా మాకు న్యాయం జరిగి ఈ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చిన్న పిల్లలు దానికి తోడు ఇంకొక సంవత్సరంలో రిటైర్మెంట్ వయసు అయింది. 60 ఏళ్ళు వచ్చిన ఆయన ఇంత వయసులో ఉండి విద్యార్థులకు చెప్పాల్సింది పోయి ఉపాధ్యాయుడు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇంకా పిల్లల్ని ఎవరి మీద నమ్మకంతో బయటికి పంపించాలి? ఇంకా ఏం చెయ్యాలి అసలు? ఇంకా పిల్లలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంది అసలు? ఇంకా ఆడపిల్లలకి ఇంటికే పరిమితం అయిపోవాలి. ఇంకా స్కూల్కి వెళ్ళి చదువుకొని కూడా చదువుకోకూడదు. ఇంకా వాళ్ళు ఎలాగైనా మాకు ఈ విషయంలో న్యాయం చేకూర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.